అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరేంటి? పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయబోతోంది? దానిపై గులాబీ దళంలో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు క్యాడర్ ఎందుకు టెన్షన్లో ఉంది? లెట్స్ వాచ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల సీటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలివి. 42 అసెంబ్లీ సీట్ల పరిధిలో జరుగుతున్నవి కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ మాత్రమే తలపడుతున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో ఉపాధ్యాయ సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ పోటీలో లేకున్నా ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. వాళ్ళంతా ఎవరికి ఓటు వేయాలో తెలియని అయోమయంలో ఉన్నారట. అందుకే పార్టీ అధిష్టానం వైపు చూస్తున్నట్టు సమాచారం. గతంలో కూడా బీఆర్ఎస్ ఎన్నికల బరిలో లేని సందర్భాల్లో చివరి నిమిషంలో ఎవరో ఒక అభ్యర్థికి బయట నుంచి మద్దతు ప్రకటించేది. కానీ ఈసారి మాత్రం ఇంతవరకు వాళ్ళ వైఖరేంటో చెప్పలేదు, ఎవ్వరికీ మద్దతు ప్రకటించలేదు. ఇదే సమయంలో బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ కు లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని అందులో కోరారు ఆయన. ఈ విషయంలో బీఆర్ఎస్ బీసీ నాయకులు కూడా కన్విన్సింగ్ గా ఉన్నారట. కానీ పార్టీ పెద్దల మనసులో ఏముందో అన్న అనుమానంతో బయటపడటం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గులాబీ దళంలో ఒక విధమైన గందరగోళం నెలకొందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే బీసీ సంఘాల పేరుతో లేఖ రాసిన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎవరికి ఓటు వేయాలో కూడా చెబుతూ కొన్ని పేర్లు సూచించడంతో గందరగోళం మరింత పెరిగిందట. ఆయన సూచించిన పేర్లలో కొంతమంది బీజేపీ బీఫామ్తో పోటీ చేస్తున్న వారు కూడా ఉండడంతో మేం ఎలా సపోర్ట్ చేస్తామని అంటున్నారట బీఆర్ఎస్ నేతలు. బద్ద వ్యతిరేకులుగా ఉన్న బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి మేం ఎలా మద్దతిస్తాము అన్నది బీఆర్ఎస్ బీసీ లీడర్స్ క్వశ్చన్ అట. ఈ నెల 27న పోలింగ్ జరగబోతూ ఉండగా ఇప్పటికీ పార్టీ పరంగా విధాన నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం అంతకంతకు పెరుగుతోందట. పార్టీ అధిష్టానం గతంలో లాగా లాస్ట్ మినిట్లో నిర్ణయం ప్రకటిస్తుందా, లేక మీ ఓటు మీ ఇష్టం అంటూ ప్రస్తుతానికి వదిలేస్తుందా అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు.